పోరాట కమిటీ నాయకులకి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా, లక్ష్మీ రాజారావు గారికి, పూర్ణచంద్ర గారికి, ఇవాళ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడం కోసం ఇంతమంది ప్రజానీకం ఇక్కడికి వచ్చి ఆందోళన చేయడం చాలా, ఎందుకంటే ప్రజల స్పందన కరువైన రోజుల్లో కూడా ఇంతమంది రావడం చాలా గొప్ప విషయం. పూర్ణచంద్ర గారు గత 6 నెలల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద పోరాటం చేయాలి, పిఎస్పి అంత సిద్ధంగా ఉంది, దీన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి వీల్లేదు అని గత 6 నెలలుగా రాత్రి పవన్లు ఎక్సర్సైజ్ చేస్తూ నాతో ప్రతిరోజు ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా ఫోన్ చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మనం ఏదైనా చేయాలి, దీన్ని ఎలాగైనా సరే కాపాడుకోవాలి, దానికోసం పెద్ద ఉద్యమాన్ని నిర్మించాలి అనే ఆలోచన చేస్తూ వచ్చారు. ఈరోజు మనకి భౌతికంగా మనకి కనబడుతుంది. ఇంతమందిని ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ చేసిన ర్యాలీ తర్వాత మళ్ళీ ప్రజల నుంచి అంత స్పందన వచ్చిన సమావేశం ఇదే కావడం చాలా ఆనందకరం అనిపిస్తుంది. ప్రజల్లో కనుక ఈ చైతన్యం ఉంటే ఖచ్చితంగా మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మనం రక్షించుకోవచ్చు, ప్రైవేటీకరణ కాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇవాళ మోడీ గారి ప్రభుత్వం ఎలా ఉందంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేసి తన రాజ్యాంగాన్ని అమలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.